ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఇదేంటి సినిమా డైలాగ్ అనుకుంటున్నారా? కాదు, ఎలన్ మస్క్ వాడుతున్న డైలాగ్. ట్రంప్కి మాస్క్కి మధ్య రగులుతున్న రచ్చ ఇప్పుడు అందరినీ షాక్కు గురిచేస్తోంది. నేనంటే నేను అంటూ ఒకరిపై ఒకరు రెచ్చిపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య? ఎందుకు ఈ గొడవంతా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెస్లా చీఫ్ మస్క్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బక్కుమంటోంది. ఇద్దరు తగ్గినట్టే తగ్గి రెచ్చిపోతున్నారు. ఆప్త మిత్రులు కాస్త బద్ధ శత్రువులుగా మారిపోతున్నారు. ఇక వీళ్ళిద్దరి మధ్య గొడవ అమెరికాకు ఏ మాత్రం మేలు చేయని ఆ దేశ రాజకీయ ఆర్థిక నిపుణులు ఓవైపు హెచ్చరిస్తుంటే, మరోవైపు ట్రంప్ను టార్గెట్ చేస్తూ అతిపెద్ద బాంబు పేల్చాల్సిన సమయం వచ్చిందంటూ చేసిన ట్వీట్ను మస్క్ పెట్టి తొలగించారు. ట్రంప్, ఎలన్ మస్క్ మధ్య రాజీ కుదిరినట్టే కుదిరి బెడిసి కొడుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో ఇద్దరి మధ్య ఫైట్ కొనసాగుతోంది. అదే సమయంలో ట్రంప్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పెట్టిన పోస్ట్ను మస్క్ తొలగించారు. అతిపెద్ద బాంబు పేల్చాల్సిన సమయం వచ్చిందంటూ మస్క్ పోస్ట్ పెట్టారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎప్స్టైన్ కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉందని ఆరోపించారు. అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటి వరకు బహిరంగంగా బయటపెట్టలేదని విమర్శించారు. త్వరలో దీనిపై అన్ని వివరాలు వెల్లడిస్తానని ట్వీట్ చేశారు. కానీ అకస్మాత్తుగా ఆ ట్వీట్ను తొలగించారు మస్క్. ఇద్దరి మధ్య రాజీ కుదిరితేనే దేశానికి మంచిది. ట్రంప్, మస్క్ మధ్య గొడవలు అమెరికా ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఆ దేశ ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మధ్య రాజీ కుదిరితేనే దేశానికి మంచిదంటున్నారు. అమెరికా ప్రజలు దేశంలో కొత్త పార్టీని కోరుకుంటున్నారని, ట్రంప్ను గెలిపించి తాను తప్పు చేశానని అంటున్నారు మస్క్. తాను కష్టపడితేనే ట్రంప్ విజయం సాధించాడని ఆయన చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని, జేడీ వాన్స్కు దేశ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని మస్క్ డిమాండ్ చేస్తున్నారు. ఎలన్ మస్క్ గురించి ఇప్పుడు ఆలోచించడం లేదంటున్న ట్రంప్, మస్క్ విమర్శలకు సమాధానం ఇవ్వడానికి తన దగ్గర సమయం లేదంటున్నారు ట్రంప్. తాను చాలా బిజీగా ఉన్నానని, చైనా, రష్యా, ఇరాన్ సంబంధించిన విషయాలపై పనిచేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఎలన్ మస్క్ గురించి ఇప్పుడు ఆలోచించడం లేదని, ఆయన బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నట్లుగా తెలిపారు. మస్క్ చాలా సబ్సిడీలు పొందారని, చాలా పెద్ద మొత్తంలో డబ్బులు అందుకున్నారని, దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ ఓ హెచ్చరిక పంపించారు. మస్క్ లేకపోయినా తమ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ట్రంప్ను గెలిపించినందుకు, ట్రంప్ కోసం $2,000 కోట్ల ఖర్చు పెట్టినందుకు తనకు లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగిందన్న బాధలో ఎలన్ మస్క్ ఉన్నారు. మస్క్ టెస్లా షేర్లు 50% దాకా పడిపోయాయి. ట్రంప్ టాక్స్ వార్ కారణంగా టెస్లా కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోయేలా ఉన్నాయి. ఓవైపు చైనా ఎలక్ట్రిక్ కార్ కంపెనీ BYDతో పోటీ పడదామనుకుంటే ట్రంప్ నిర్ణయాలతో సీన్ రివర్స్ అయిపోయింది. పోనీ ట్రంప్తో స్నేహం మంచి పేరు తీసుకొచ్చిందా అంటే అదీ లేదు. రేపొద్దున రాజకీయాలకు రావాలనుకుంటే ట్రంప్తో స్నేహం చేసినందుకు చెడ్డ పేరే వస్తుందనేది మస్క్ ఫీలింగ్. ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టే ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బ్రేకప్ అయిపోయింది. ఇక కొత్త పార్టీ దేశానికి అవసరం అంటున్న మస్క్, డెమోక్రాట్లు, రిపబ్లికన్లతో అమెరికన్లకు న్యాయం జరగడం లేదంటున్నారు మస్క్. కొత్త పార్టీ దేశానికి అవసరం అంటున్నారు. దీనిపై ఎక్స్ వేదికగా ఓటింగ్ నిర్వహించారు. 80% మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు. ది అమెరికా పార్టీ అంటూ ఆయన చేసిన పోస్ట్ సంచలనం రేపుతోంది. మస్క్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమంటూ అమెరికాలో జోరుగా ప్రచారం సాగుతోంది కూడా. ఇక ట్రంప్, మస్క్ గొడవలతో మున్ముందు ఎలాంటి పరిస్థితులు వస్తాయో వేచి చూడాలి. ఇక అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి తానే కారణమని మస్క్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ తప్పుపట్టారు. ఎవరి సాయం లేకుండానే తాను గెలిచినట్లు ప్రకటించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ నుంచి తప్పించినందుకే మస్క్కు తనపై కోపంగా ఉందన్నారు. ఇక చూద్దాం మున్ముందు ఇంకా ఎంత వరకు పోతుందో వీళ్ళ వ్యవహారం.